అమెరికాలో ఇటీవల జరిగిన కీలక ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీకి ఊహించని ఎదురుదెబ్బ తగలడంతో ఆ పార్టీ అధినేత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బీఫ్ ధరల అంశాన్ని ప్రధాన రాజకీయ అస్త్రంగా మార్చాడు. విదేశీ యాజమాన్యంలోని మాంసం ప్యాకర్లు అక్రమ నిల్వలతో మార్కెట్ మ్యానిపులేషన్తో బీఫ్ ధరల్ని కృత్రిమంగా పెంచుతున్నారని మండిపడ్డాడు. బీఫ్ ధరల పెరుగుదలకు కారణంపై ఇప్పుడు అమెరికాలో రచ్చ కొనసాగుతోంది. అమెరికన్ల ఇళ్లలో మామూలుగా ఉండే స్టీక్, హ్యాంబర్గర్ల ధరలు ఇటీవల రికార్డు స్థాయికి చేరాయి. అయితే ఈ పెరుగుదలకు కారణం కరువు అని నిపుణులు చెబుతున్నారు. పశువుల పెంపకానికి ఇబ్బంది కలగడం, పశువుల సంఖ్య తగ్గడంతో ట్రంప్ ప్రభుత్వం బ్రెజిల్పై విధించిన సుంకాలు కూడా కారణమంటున్నారు. భారీగా రేట్లు పెరిగినా అమెరికన్లు బీఫ్ తినడం తగ్గించకపోవడంతో డిమాండ్ అంతకంతకు పెరుగుతోంది. అయితే విదేశీ కుట్ర వల్లే ధరలు పెరిగాయని ట్రంప్ ఆరోపిస్తున్నాడు. ఎన్నికల్లో ఓటమి తర్వాత ట్రంప్ సోషల్ మీడియాలో బాంబు లాంటి ప్రకటన చేశాడు. విదేశీ యాజమాన్యంలోని మాంసం ప్యాకర్లు నిల్వ చేసి ధరలను అనూహ్యంగా పెంచుతున్నారని మండిపడ్డాడు. దీనిపై న్యాయశాఖ వెంటనే దర్యాప్తు జరపాలని అన్నాడు. విదేశీ కంపెనీలు లాభాల కోసం అమెరికా ఆర్థిక వ్యవస్థను, ముఖ్యంగా అమెరికా పశువుల పెంపకందారుల జీవితాలను దెబ్బతీస్తున్నారని ట్రంప్ మండిపడ్డాడు. అమెరికా బీఫ్ మార్కెట్లో కేవలం 4 ప్రధాన కంపెనీలు ఆధిపత్యాన్ని వహిస్తున్నాయి. ఇందులో బ్రెజిల్కు చెందిన జేబీఎస్ ముఖ్యమైనది. అమెరికాలో జేబీఎస్ మార్కెట్ లీడర్ గా ఉంది. జేబీఎస్ అతి పెద్ద బీఫ్ ఉత్పత్తిదారుగా ఉంది. అయితే ఈ కంపెనీపై గతంలో కూడా ధరల మోసాల ఆరోపణలు ఉన్నాయి. 2022లో తప్పు లేదని చెబుతూనే ధరలు కృత్రిమంగా పెంచారన్న ఆరోపణలపై $52.5 మిలియన్ భారీ మొత్తాన్ని సెటిల్మెంటుగా చెల్లించింది. ట్రంప్ ఆరోపణల వెనుక జేబీఎస్ లాంటి విదేశీ కంపెనీలకు మార్కెట్లో పట్టు ప్రధాన కారణమని అనుకోవాల్సి ఉంటుంది. ఈ అంశంపై 3 రిపబ్లికన్ సెనేటర్లు ములిన్, హైడ్ స్మిత్, షీహీ కూడా ట్రంప్ను కలిసి 2019లో జరిగినట్టుగానే మళ్లీ మోసపూరిత చర్యలు మొదలయ్యాయని ఆరోపించారు. బీఫ్ ధరల పెరుగుదలపై పోరాటం ఇప్పుడు రాజకీయ తుపానుగా మారింది. ఇది ఒక్క పార్టీకే పరిమితం కాలేదు. ధరలు తగ్గించడానికి అర్జెంటీనా బీఫ్ను కొనుగోలు చేయొచ్చని సూచించడం ద్వారా అమెరికా పశువుల పెంపకందారుల ఆగ్రహాన్ని ట్రంప్ ఎదుర్కొంటున్నాడు. జో బైడెన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రైతులకు మద్దతుగా మాంసం పరిశ్రమలో పోటీని పెంచే చర్యలు తీసుకున్నాడు. ఎన్నికల ప్రచారంలో ధరల పెరుగుదలపై కఠిన చర్యలు తీసుకుంటామని నాడు అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఉన్న కమలా హ్యారిస్ కూడా హామీ ఇచ్చింది. చివరికి అమెరికన్ వినియోగదారులు, రైతులు ఎదుర్కొంటున్న ధరల పెరుగుదల ఒత్తిడి ఈసారి ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపుతోంది. బీఫ్ ధరల అంశం అమెరికా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.